श्रीमान को हरिदास गोत्रोद्भवस्य नाग वेंकटेश नाग सह कुटुंबस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं मनोभीष्टफलसिद्ध्यर्थं सकलकार्य सफलीकृतफलसिद्ध्यर्थं आयुक्ता अग्ने हविषोदुषानो वृतः प्रतीको वृतयः पुत्रमभिरक्षता दिमो विष्णुस्त्वं ननो पूर्वकं शक्तिर्दक्षिण मम रङ्गिनन्तरे सुतरे स्वाहा विघ्नो विघ्नाधीशो सम्यक् सुमनसः सर्वे रक्षन्तु सत्फलीकृतफलसिद्ध्यर्थु उत्तरोत्तरे श्रीभूनिरासमेत वेङ्कटेश्वर स्वामी देवतानुग्रह प्रसाद వెంకటేశాయ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం మన హౌసింగ్ బోర్డు తిరుమలగా తిరబడేటువంటి మన దేవాలయానికి మరి మన భీమవరం వాసి మా అందరికీ బాగా మిత్రుడైన మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి హైదరాబాద్ వెళ్ళి 115 సినిమాలకి ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ అయినా మన మధ్యలో ఉంటున్నాడు కదా అనుకుంటున్నాం. అక్కడ చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. మరి ఇంకా ఎక్కువగా ఈ 115 వల్ల 115 అయ్యి మరి అయ్యేటట్టు స్వామివారి దీవించాలని మన భీమవరానికి మంచి పేరు తీసుకురావాలని ఎక్కువ కూడా సినీ ఫీల్డ్లో మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లా నుండి భీమవరం ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఎక్కువ ఉన్నారు. అటువంటి వ్యక్తికి మరి ఈరోజు మనం సిరి సత్కారం అంటే టైం లేదు, ఇంక భారీగా చెయ్యాలి, ఆయనకి టైం లేదు. నిన్న ఏదో టైంలో రమ్మంటే తప్పనిసరిగా వస్తానని వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. వెంకటేశయ్య మరి భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర వారి సన్నిధిలో మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నన్ను అన్నయ్యని ఎంతో గౌరవంగా పిలుచుకుంటాడు. ఆయన మొన్ననే నాకు దాసరి అవార్డు కూడా హైదరాబాద్లో చాలా పెద్ద ఫంక్షన్లో ఇవ్వడం జరిగింది. మరి వెంకటరాజు గారు కూడా రావాలి కానీ అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. చాలా ఘనంగా చేశారు. మరి వారికి ఇవాళ మనం వెంకటేశ్వర సన్నిధిలో స్వామివారి ఆశీస్సుల్ని సత్కారాన్ని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వెంకటరాజు గారు చెప్పినట్టు ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి, అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మంచి హీరోగా పాపులర్లోకి వచ్చి స్వామివారి ఆశీస్సులతో ఎదగాలని కోరుకుంటున్నాను. ఒకే రోజు 15 సినిమాలు ప్రారంభోత్సవం చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి అలాగే 115 సినిమాలు ప్రొడ్యూస్ చేసి మరింత సినిమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగిన చిత్ర పరిశ్రమలో మొత్తం అందరికీ కూడా చిత్ర పరిశ్రమకే చిరమిత్రుడైనటువంటి మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఈవేళ మన హౌసింగ్ బోర్డు భీమవరం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ సన్మానం చేయటం మా అదృష్టంగా భావిస్తూ మా హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ చాలా సుదినం. ఇవాళ మనం భీమవరం మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము, హౌసింగ్ బోర్డులో ఉన్న దేవాలయంలో. నాకు ఈ దేవాలయం అంటే చాలా చాలా ఇష్టం. తిరుమల తిరుపతి తర్వాత నేను ఎక్కువగా దర్శించే దేవాలయం ఏదైనా ఉంది అంటే ఈ దేవాలయం. ఈ దేవాలయంలో అనుకున్నటువంటి సంకల్పాలన్నీ నెరవేరుతాయని నేను చాలా బలంగా నమ్ముతుంటాను. అలాంటి పూజా విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ అన్నీ చాలా గొప్పగా ఉంటాయి. అందువల్ల నాకు ఈ దేవాలయం మీద ప్రత్యేకమైన ఇష్టం. అంతేకాకుండా ఈ కమిటీ కంతేటి వెంకటరాజు గారు, మల్లేశ్వరరావు గారు, మిగతా మిత్రులందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ దేవాలయం మరింత 7 వారాలు ఇక్కడ చేసేటువంటి ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ సంకల్పంతో చేసే ప్రతిదీ కూడా చాలా విజయవంతం అవుతుంది. అందువల్ల అందరూ కూడా భక్తులు అందరూ కూడా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అటువంటి గొప్ప దేవాలయంలో ఇవాళ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఈ సత్కారం జరగడం నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ 115 సినిమాలు అంటే ఆయన ఒకేసారి 15 సినిమాలు అన్నారు కానీ అది 2004 నుంచి 2005లో ఆయన 14 సినిమాలు ఒకేసారి ప్రారంభించారు. అందులో అందరికీ నమస్కారం అండి. 7 శనివారాల ఇక్కడ వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే గొప్ప కాన్సెప్ట్తో మా కంతేటి వెంకటరాజు గారు ఇక్కడ భీమవరంలో హౌసింగ్ సొసైటీలో ఈ వెంకటేశ్వర కమిటీకి చైర్మన్గా ఉంటూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి పెద్ద తిరుపతి, ద్వారకా తిరుమల, అలాగే వాడపల్లి తర్వాత అంత ప్రాచుర్యం పొందినటువంటి ఈ సొసైటీకి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నేను రావటం, నన్ను ఈ విధంగా గౌరవించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక భీమవరం నుంచి వెళ్ళాను నేను 25 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఈవేళ ఈ గుడికి వచ్చి నాకు ఈ దర్శనం చేయించి నాకు ఈ సన్మానం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ ఊళ్ళో భీమవరంలో ఉన్న ప్రతి రోడ్డు, ప్రతి ఇల్లు, ప్రతి వీధి నాకు తెలుసు బాగా. అందువల్ల
ఎక్కడో అమెరికాలో ఒక గొప్ప సన్మానం చేయడం కాదు, ఈ ఊళ్ళో నాకు ఇక్కడ ఒక చిందు సత్కారం కూడా గొప్ప సత్కారంగా నేను ఫీల్ అవుతాను. ఇక వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ని ప్రాధాన్యతని మనందరూ తెలుసుకుని ఈ హౌసింగ్ సొసైటీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అందరూ రావాలి. శతచిత్ర నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామహర్షణ గారికి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులందరికీ నా నమస్కారాలు. తుమ్మలపల్లి రామహర్షణ గారు 130 సినిమాలు తీయచ్చు, కానీ దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు వారి మీద ఎన్నో అవార్డులు ఇచ్చి ప్రముఖులందరికీ సత్కారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. Yeah.